సినిమా అంటే ఆ రోజుల్లో ఉండే క్రేజ్ అసలు. నాకు తెలిసి వేటగాడి సినిమాలో మా చిలుకలూడ ఒక థియేటర్ ఉండేది, శ్రీదేవి అని ఒక థియేటరు. అందులో అప్పట్లో మేము కొంచెం మిడిల్ క్లాస్ కంటే కొంచెం తక్కువ అనమాట, ₹1 1 రూపీ 50 పైసా టికెట్. అందులో టికెట్ కావాలంటే 3 గంటల ముందే పోవాలి. అది ఎలా ఉండేది, ఒక గూడులా ఉండేది, చిన్న చిన్న రంధ్రాలు ఉండేది, అందులో నుంచి గాలి రావాలి. అందులో 3 గంటల ముందే పోయి లైన్లో నిలబడితే ఇక ముందు నుంచి వచ్చేవాళ్ళు వస్తారు కదా, మా తమ్ముళ్ళు ఉంటారు కదా, ధర్మం వైపు ఉండేవాళ్ళు, కౌరవులు ఉంటారు కదా, ముందు నుంచి వచ్చి వాళ్ళు టికెట్ తీసుకోవడం. మన దాకా టికెట్ వస్తుందా తెలీదు. తీరా టికెట్కి వచ్చి టికెట్ తీసుకొని బయటకు వస్తే షర్ట్ అంతా తడిసిపోద్ది, దాన్ని పిండుకొని వచ్చేవాడు. ఆ సినిమా రోజులు, ఆ ఎన్టీ రామారావు సినిమా అసలు మళ్ళీ రావు. అలా తీపి గుర్తులు అంటారు కదా, స్వీట్ మెమొరీస్ అనమాట. సో అలా అడవి రాముడు సినిమా అయితే పెద్ద హిట్, మ్యాస్ హిట్ అని అనకూడదు దాని హిట్ అనేది చాలా చిన్న పదం అనమాట. రండి జగన్మోహన్ రావు గారు, సౌభాగ్యత ఏదో పాట ఉంది కదా, పట్టుకోరండి, పాట పట్టుకోరండి, ఆమెను కాదు. తుమే బేజా అదేనా, కరెక్టేనా? సూపర్ సార్. कद से जी बरता ही नहीं, अब नैन मिले तो चैन मिले, कद से जी बरता ही नहीं, अब नैन मिले तो चैन मिले, चांद हमारी आंगन उतरे, कोई तो ऐसे प्रेम मिले, मिलना हो तो कैसे मिले हम, मिलने की सूरत लिख दो, मिलने की सूरत लिख दो, नैन बिछाए बैठे हैं हम, कब आओ खत लिख दो, आहे खत में। థ్యాంక్ యూ, సూపర్. అలాగే వండర్ఫుల్గా పాడారని మా మ్యూజిషియన్ కూడా చెప్తున్నాడు. వండర్ఫుల్. పాటకి ఉన్న బలమే అదండి. పాటని ఎవరైనా ఆస్వాదించవచ్చు, ఎవరైనా సంతోషంగా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, దాంట్లో మునిగిపోవచ్చు, తేలిపోవచ్చు, ఆనందించవచ్చు, డొలోలాడవచ్చు. రండి వేదవతి గారు, భీమవరం బుల్లోడు ఏడి మీ భీమవరం బుల్లోడు? భీమవరం బుల్లోడా, పాలు కావాలా, మురి పాలు కావాలా, ఏమి కావాలి నీకు, ఏమి కావాలి అంటే యాక్చువల్గా పాట ఇది కాదండి. నేనేదో అప్పుడప్పుడు రిధం మార్చేసి కొత్త రిధం పెడతాను, మీరు ఆ పాట గుర్తుపడతారా లేదా అని. బాగానే గుర్తుపట్టారు, అదే పాట. జరేపేట జంక్షన్లు జొరే ఎక్కువ టెన్షన్లు, కరాకిల్లి లాంటి కిస్ ఆరారా పెట్టుమంటూ అడిగినాను పిల్లు, కుర్రీడు చిరుతిళ్ళకి ఏదో ఎర్రెక్కిపోతుంది చూడు, నర్సపురం నర్సమ్మ నైసుకుందమ్మా నీ చక్కెర చుమ్మా, తపాలమ్మ సావిట్లు దహాలమ్మ సందిట్లు, రేపు మాపు నీతోనే లంగరేసుకుందామని చెంగు చాటుకొచ్చినాను పిల్లో, మొహాపురం స్టేషన్లో ముద్దాపురం బస్ ఎక్కి చెక్కిలిపల్లి చేరా
సొగసైన దొరసానికి ఇక కరుసేలే ఇరుసంత రోజు దరువేసి దొరబాబుకి ఈ పర్వాల పరవంటి మోసు వయ్యారి జానా ఒళ్ళోకి రానా భీమవరం బుల్లోడ పాలు కావాలా మురి పాలు కావాలా నర్సాపురం నర్సమ్మ నైస్ గుందమ్మ నీ చక్కెర చుమ్మ పచ్చకాల మీగడ అచ్చ తెలుగు ఆవడ పెదవుల్లోనే దాచావమ్మో థ్యాంక్ యూ సూపర్ సార్, కుర్రోడు అయిపోయారు. ఎప్పుడు సార్ మీరు రిటైర్ అయ్యారు? రిటైర్ అవ్వాలా ఇంకా? రిటైర్ అయ్యి 4 years అయింది. చూడండి నా పాడే పాట ఏంటి, అసలు ఆ ఊపు ఏంటి. పాటకి ఏజ్ లేదు కానీ ఆ ఊపుకి ఏజ్ ఉంది కదా, ఊపు దాటిపోయిన తర్వాత ఊగుతున్నాడు అన్న. ఇదంతా గణేష్ శ్రీదేవి గారి వల్ల చలవే. వాళ్ళు ప్రతిదానికి నన్ను చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను బయటికి తీసుకొస్తున్నారు వాళ్ళు మొత్తానికి. ఇది సర్వదా వాళ్ళకు కృతజ్ఞుణ్ణి. సూపర్ సూపర్ సార్, సూపర్ సూపర్, వండర్ఫుల్గా చెప్పారు. రాఘవేంద్ర గారు ఎంతోమంది యాక్టర్ని పెద్ద పెద్ద యాక్టర్లు చేశారు. ఎన్టీ రామారావు కానీ, కృష్ణ అని కానీ, నాగేశ్వరరావు కానీ. కానీ రాఘవేంద్రరావు గారు చేశారంటే వాళ్ళలో టాలెంట్ ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని బిరుదు వచ్చిందంటే బేసికలీ ఆయనకు టాలెంట్ ఉంది. ఈయన డైరెక్షన్లో చూపించాడు, ఇంకా వాళ్ళు పైకి వచ్చారు. కాబట్టి మీలో టాలెంట్ ఉంటుంది, దాన్ని ఏదో కొంచెం లైట్గా ఏదో చిన్న అగ్గిపుల్లలా కొంచెం అంటిస్తే అది మీ టాలెంట్ బయటకు వచ్చిందనమాట. వండర్ఫుల్, సూపర్. నీకోసం వెలసిందని ఒక నాగేశ్వరరావు పాట పాడుకుందామా శ్రీదేవి? దా, ప్రేమ్నగర్లో అక్క నీకు ఒక ప్రేమ్నగర్ కట్టించాను. నీకోసం అప్రూవల్ వేసి శాంక్షన్ చేసుకొని ఆవిడ చూడు ఏమైనా అడిగిందా, చెప్పగానే వెతికి పాట పెట్టేసింది. దట్స్ వై షీఈస్ గ్రేట్. యు ఆర్ ఆల్సో గ్రేట్, ఐఎమ్ ఆల్సో గ్రేట్, ఎవ్రీబడి ఈజ్ గ్రేట్. సూపర్గా పాడే శ్రీదేవి, వండర్ఫుల్. రండి ప్రభాకర్ గారు. ఆజ్ సే పహలే చిచోరా సినిమా నుంచి ఒక సోలో సాంగ్. నాకు ఈ పాట తెలియదు సార్. కూర్చో, నువ్వు కూర్చో. आज से पहले चित्चोर आज से पहले, आज से ज्यादा, आज से पहले, आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी, ऐसी मीठी इतनी सुहानी। आज से पहले, आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी। थैंक यू. సూపర్గా పాడారు సార్. సోలో రండి, సోలో ఫాలోడ్ బై సోలో. వేదవతి రండి. ఈ వేళలో నీవు ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అనుకుంటుంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాలో చేజారిపోయింది
థ్యాంక్ యూ. సూపర్గా పాడారు. అందుకు గాను మీకు చిన్న బహుమతి ఇస్తున్నాను, తీసుకోండి. థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళి చూసుకోండి. థ్యాంక్ యూ. ఇలా మేడ మీద పాట పాడే వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తాము మేము. మేము ఈ మధ్య ఒక 5 నెలల నుంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల నేను ఒక 18 కిలోలు తగ్గానండి. 18 కిలోలు తగ్గి ఐడియల్ వెయిట్ అంటారు. ఐడియల్ వెయిట్ అంటే మన హైట్కి తగ్గట్టు మన వెయిట్ ఉండాలి. మన హైట్కి తగ్గట్టు వెయిట్ లేదంటే 20 వచ్చింది అన్నట్టు. మీరు 20-25 అన్నది ఆ అమ్మాయి మంచి ఉద్దేశంతో చెప్పింది. మాకు ఆ అమ్మాయి చెప్పిన ఏ విదోషమైనా మేమైతే చాలా ఉబ్బిబ్బై తబ్బిబ్బై అలా ఊహల్లో అలా తిరిగేసి ఒక అరగంట తిరిగేసి మెల్లగా కిందికి వచ్చాం. కాబట్టి సూపర్గా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. మీరు హెల్తీగా ఉంటే మేము కూడా చూడడానికి ఆనందంగా ఉంటుంది. రండి శ్యామల గారు. కోలమ్మ గళ్ళ కోకే కాతకు తింది తోడింది ఇచ్చుకోవా. సీతమ్మ అందాలనే పాడండి, ఏదైనా పాడండి. ఏ అందాలు పాడినా పర్వాలేదు, అందంగా ఉంటుంది. రండి, ఏ పాట అయినా అందంగా ఉంటుంది. ఏలో మరదలా రండి, ఏదైనా పర్వాలేదు. ఓకే, శ్యామల గారు కూడా మంచి న్యూట్రిషన్ తీసుకొని మంచి ఉత్సాహంగా ఉన్నారు. నేను మొన్ననే ఆవిడ మా దగ్గర ఇప్పుడు దగ్గర ఒక 3 years 4 years నుంచి పాడుతున్నారు. నేను అప్పుడప్పుడు పాత పాటలు పాత ఫొటోస్ అన్ని చూస్తుంటాను. ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఆవిడ కూడా ఒక 60 నుంచి 20 చెప్తే మనది పోతుంది, ఆగులు తొందరపడకు. 60 నుంచి 30 దాకా వచ్చారు. ఇది బాగుంది 60 నుంచి 16 ఏళ్ళ వయసు వచ్చారు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక సంతోషం సగం బలం అన్నట్టు. మన సంతోషంగా ఉంటే పక్క వాళ్ళకి సంతోషంగా చెప్పాలి. ఏలే మరదలా. నేను ఈ పాట ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడుతున్నాను. నాకేమైనా అర్థం కాకపోతే పాడకపోతే ఎవరు తిట్టకండి ప్లీజ్. సో అలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన హెల్త్లు బాగుపడతాయి. మీకు నా నంబర్ అది తీస్తే ఇది పోయింది. భలేవారండి, మీ ఆవిడ పాడాలని నా పాట తీసేస్తారా అమ్మా? టెస్టింగ్ ఓకే, వచ్చింది. మీది వచ్చిందమ్మా? ఇద్దరిది వచ్చిందా? డూయట్ అంటే ఇద్దరికి రావాలండి మైకు. థ్యాంక్ యూ. వచ్చిందా? సూపర్గా పాడారు సార్. సోలో రండి, సోలో ఫాలోడ్ బై సోలో. వేదవతి రండి. ఈ వేళలో నీవు సూపర్గా పాడారు. అందుకు గాను మీకు చిన్న బహుమతి ఇస్తున్నాను, తీసుకోండి. థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళి చూసుకోండి. థ్యాంక్ యూ. ఇలా మేడ మీద పాట పాడే వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తాము మేము. మేము ఈ మధ్య ఒక 5 నెలల నుంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల నేను ఒక 18 కిలోలు తగ్గానండి. 18 కిలోలు తగ్గి ఐడియల్ వెయిట్ అంటారు. ఐడియల్ వెయిట్ అంటే మన హైట్కి తగ్గట్టు మన వెయిట్ ఉండాలి. మన హైట్కి తగ్గట్టు వెయిట్ లేదంటే మనము ప్రపంచంలో ఉన్న డిజార్డర్స్ అందరినీ రమ్మని పిలిచినట్టు ఉంటుంది. కాబట్టి ఐడియల్ వెయిట్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది
ఒక 50 దాటిన వాళ్ళు నాలాంటి, నేను మొన్ననే 50 దాటాను, రేపు 59 వస్తుంది నాకు. అయితే దగ్గర దగ్గర 60 దగ్గరికి వెళ్ళే వాళ్ళకి మనకు హెల్త్ని చూసుకోవాలి. చిన్నప్పుడు పరిగెత్తాం, పెద్దప్పుడు పరిగెత్తాం, కానీ 59 తర్వాత పరిగెత్తలేం కదా. ఇప్పుడు పరిగెత్తాలంటే మన హెల్త్ మనం చూసుకోవాలి. అలా ఒక 5 నెలల క్రితం నేను ఒక న్యూట్రిషన్ సెంటర్లో వెళ్ళాను. మా న్యూట్రిషన్ సెంటర్ తిలక్ నగర్లో ఉంటుంది. అక్కడికి వెళ్తే వాళ్ళు మంచి న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ అంటారు. ఆ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ చేయడం వల్ల నాకు నూతన ఉత్సాహం, నూతన ఉత్తేజం, అలాగే నా బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోయి, మొన్ననే నాకు బెస్ట్ ఫ్యాట్ కరిగించిన మగధీరుడు అనే ఒక కిరీటం పెట్టారు, ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అంటే ఇలాంటి ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇది ఒక వెల్నెస్ అవేర్నెస్ అంటారు. మనము ఎప్పుడైనా ఒక మంచి జరిగితే 10 మందికి చెప్పాలి. మనకు చెడు జరిగిందనుకోండి ఎవరికి చెప్పొద్దు, గమనం ఉండాలి. ఎందుకంటే ఆ చెడు చూసి వాళ్ళు ప్రభావితం అవుతారు, వాళ్ళు బాధపడతారు. ఏదైనా సంతోషాన్ని పంచుకోవాలి, సంతోషంగా పంచుకోవాలి. సో ఇలాంటి ఒక న్యూట్రిషన్ సెంటర్లో నేను వెళ్ళి, నేనే కాదు మా ఆవిడ కూడా 10 కిలోలు తగ్గింది. అలాగే ఇందులో వెయిట్ లాస్తో పాటు ఇంచెస్ లాస్ అంటారు, చాలామంది తెలుసుంటుంది మీకు. ఇంచెస్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మనకి ఎక్కడెక్కడ ఇలా అయిపోయి ఇలా కొండేసుకొని ఆడవాళ్ళకు ప్రెగ్నెంట్ అవుతారు, మగవాళ్ళు కూడా చాలామంది ప్రెగ్నెంట్ మనం చూస్తాము. అలా ఉండకుండా హాయిగా ఉండాలంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఆ న్యూట్రిషన్ గురించి నాకంటే మా మేడం గారు, మా సూపర్ స్టార్ కోచ్ అంటాం మేము, మా సూపర్ స్టార్ కోచ్ ఇంకా బాగా చెప్తారు. ఆవిడ 6:30కి వస్తారు. కాబట్టి ట్రైనెట్లో చూసేవాళ్ళు స్టే ట్యూన్డ్ అంటారా ఇంగ్లీష్లో, స్టే ట్యూన్డ్, ఎక్కడికే వెళ్ళిపోకండి. మీరు 2025 అన్నది ఆ అమ్మాయి మంచి ఉద్దేశంతో చెప్పింది. మాకు ఆ అమ్మాయి చెప్పిన ఏ విదోషమైనా మేమైతే చాలా తబ్బిబ్బయి అలా ఊహల్లో అలా తిరిగేసి ఒక అరగంట తిరిగేసి మెల్ల కిందికి వచ్చాం. కాబట్టి సూపర్గా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మీరు హెల్తీగా ఉంటే మేము కూడా చూడడానికి ఆనందంగా ఉంటుంది. రండి శ్యామల గారు. కోలమ్మ గళ్ళ కోకే కాతకు తిని తోనింది ఇచ్చుకోవా. సీతమ్మ అందాలనే పాడండి, ఏదైనా పాడండి, ఏ అందాలు పాడినా పర్వాలేదు, అందంగా ఉంటుంది. రండి, ఏ పాట అయినా అందంగా ఉంటుంది. तुमको देखा तो ये ख्याल आया, जिंदगी धूप तुम घना साया। तुमको देखा तो ये ख्याल आया, तुमको देखा तो ये ख्याल आया, जिंदगी गुनगुना नहीं सकते हम, जिसे गुनगुना नहीं सकते। वक्त ने ऐसा गीत क्यों गाया, वक्त ने ऐसा गीत क्यों गाया, जिंदगी धूप तुम घना साया, तुमको देखा तो ये ख्याल आया, तुमको देखा तो ये ख्याल आया। థ్యాంక్ యూ. సూపర్ సాంగ్ సెలెక్ట్ చేశారు సార్. నిజంగా నాకు ఈ మెలోడీస్ వినడమే కానీ మీరు సూపర్ సాంగ్ సెలెక్ట్ చేశారు సార్. నిజంగా నాకు ఈ మెలోడీస్ వినడమే కానీ మీరు ఆ తుమ్కో దేక అంటే ఈ పాట నాకు తెలీదు. వండర్ఫుల్గా పాడారు సార్, సూపర్, నిజంగా వండర్ఫుల్. థ్యాంక్ యూ. రండి.
వేదవతి గారు, జగన్మోహన్ రావు గారు ఇందాక ఎప్పుడో డిక్లేర్ చేశాను, ఇప్పుడు అది బయటకు వచ్చింది ఆ పాట. గుసగుసలే గున్నా మామిళ్ళు, చిటికెడిలే చిరు ముద్దులు. గుసగుసలే గున్నా మామిళ్ళు, అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో, చిటికెడులే చిరుముద్దులో, అన్ని చిటికెడులే పిల్ల సిగ్గుల్లో. యాయా సౌందర్య ఇది నిజమా మాయా, అయ్యో సగమయ్య తెగ నచ్చావయ్యా. ఇదకొరికి ఎన్నో బింకాల, రుచి మరిగి ఇంకా ఇంకాలా, చెమటలతో చెంగే తాకాల, ఓయ్ సుఖపడితే కట్టే సుఖాల. గుసగుసలే గున్నా మామిళ్ళు, అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో. తెలుసుకుంటాడే అదే వలకు అంటాడే. ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కథ కలితోనే ఏదో తరివేస్తుంది, తనే దరికొస్తుంది. పదరా ఆ పదరా అని నిలిపేస్తుంటే, పదరాపు పొదకే అని సయ్యన్నట్టే, పదరా ఆ పదరా అని నిలిపేస్తుంటే, పదరాపు పొదకే అని సయ్యన్నట్టే. చెల్లి సలహా తెస్తే అంటాడు, అమ్మో చల్లి మీరు హాల్లో సాయంటాడు. అది మినహా నీ తయారే అబ్బ కలహాల కన్యాకుమారి. సిరి చందనపు చెక్కలాంటి బామ, నంది వర్ధనాల పక్క చేరవమ్మ. వంగి వందనాలు పెట్టుకుందునమ్మా, కొంగు తందనాలు లెక్క పెట్టు మామా. ఒంటి గుంటె తోచదు ఒక్కసారి చాలదు, ఒప్పుకుంటే అమ్మడు తప్పుకోడు పిల్లడు. యమయమా సిరి చందనపు చెక్కలాంటి బామ, నంది వర్ధనాల పక్క చేరవమ్మ. వంగి వందనాలు పెట్టుకుందునమ్మా, కొంగు తందనాలు లెక్క పెట్టు మామా. ఓయ్ తెల్ల చీర నల్ల కాటుక ఎర్రబొట్టు, ఆ తెల్ల చీర నల్ల కాటుక ఎర్రబొట్టు పెట్టుకొని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా, ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా. మల్లెపూలు పట్టు చీర ఎర్ర గాజులు, మల్లెపూలు పట్టు చీర ఎర్ర గాజులు పట్టుకొని వచ్చాడు కృష్ణప్ప, మంచి గుబులు మీదున్నాడు కృష్ణప్ప. గుబులు